కేటీఆర్ వ్యాపార భాగస్వామి కేదార్ అనుమానాస్పద మృతిపై కేటీఆర్ ఎందుకు స్పందించలేదు, విచారణ కోరుతారా అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. తెలంగాణలో 3 అనుమానాస్పద మరణాలు జరిగాయి. కేదార్తో పాటు కాళేశ్వరం కేసులు వాదిస్తున్న న్యాయవాది సంజీవ్ రెడ్డి, కేసు వేసిన లింగమూర్తుల మరణాలపై కేటీఆర్ ఎందుకు విచారణ కోరడం లేదన్నారు రేవంత్. ప్రభుత్వానికి ఫిర్యాదు వస్తే విచారణ జరిపిస్తామన్నారు. కేదార్తో పాటు ఒక మాజీ ఎమ్మెల్యే దుబాయ్లోనే ఉన్నారు. ఆ ఎమ్మెల్యే ఎవరని అన్నారు రేవంత్. త్వరలోనే డ్రగ్స్ కేసు విచారణకు రాబోతున్న నేపథ్యంలో కేదార్ మరణంపై సీఎం కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. కమిషన్లు రావనే ఎస్ఎల్బీసీ పనులను కేసీఆర్ పక్కన పెట్టారని రేవంత్ చెప్పారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఎస్ఎల్బీసీని పూర్తి చేసి తీరుతామన్నారు. పెరిగిన అంచనాలతో కలిపి 5,000 కోట్ల రూపాయలు అవుతుందన్నారు. ప్రాజెక్టు పూర్తయితే 3.5 లక్షల ఎకరాలకు నీళ్లు అందుతాయని సీఎం వెల్లడించారు. ఎస్ఎల్బీసీ ప్రమాదం రెస్క్యూ ఆపరేషన్లో 11 మంది పనిచేస్తున్నారన్న రేవంత్, బాధితులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంపై నిపుణుల కమిటీ నివేదికల ఆధారంగానే చర్యలుంటాయన్నారు. ఉప ఎన్నికలు వస్తాయని కొందరు అంటున్నారు. ఎలా వస్తాయో అర్థం కావడం లేదన్నారు. బీఆర్ఎస్ తెలంగాణలో ఎక్కడుంది, పోటీలో లేని వారు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ గెలుపు కోసం బీఆర్ఎస్ పనిచేస్తుందన్నారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో విదేశాలలో ఉన్న వారిని తీసుకురావాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు సీఎం. కేంద్ర మంత్రులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. విదేశాల్లో ఉన్న వాళ్లను ఎవరు తీసుకొస్తారో తెలియకుండా మాట్లాడుతున్నారన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు హైకోర్టు మానిటరింగ్ చేస్తుందన్నారు. మెట్రోను కేంద్ర కేబినెట్ ముందుకు తీసుకురాకుండా అడ్డుకున్నదే కిషన్ రెడ్డి అని సీఎం ఆరోపించారు. ప్రధానికి తాను ఇచ్చిన 5 విజ్ఞప్తులను సాధించుకుని తీసుకురావాల్సిన బాధ్యత కిషన్ రెడ్డి, బండి సంజయ్దే అన్నారు. సీబీఐ కేసులు అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ ను విలీనం చేసుకోవాలనే ఆలోచనలో బీజేపీ ఉందన్నారు. ఫార్ములా ఈ అలాగే గొర్రెల పంపిణీ కేసుల్లో ఈడీ ఇన్వాల్వ్ అయిందని గుర్తు చేసిన రేవంత్ ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. రాత్రికి రాత్రి తాము ఎవరిని అరెస్టు చేయబోమని, అది కాంగ్రెస్ విధానం కాదన్నారు. కాళేశ్వరం విద్యుత్ కొనుగోళ్లపై కమిషన్ విచారణ జరుగుతుందని అన్నారు. కేబినెట్లోని మంత్రులకు పూర్తి స్వేచ్ఛ ఉందన్నారు. అందరూ అనుభవజ్ఞులే, వారి శాఖలో సమర్థవంతంగా పనిచేస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ పాలన అద్భుతంగా ఉందన్నారు సీఎం. ఎవరి ఫోన్లో వాళ్లు ధైర్యంగా మాట్లాడుకునే స్వేచ్ఛ కల్పిస్తున్నామన్నారు. కేంద్రానికి పన్నులు ఎంత కడుతున్నామో అంతే స్థాయిలో రాష్ట్రాలకు వాటా రావాలన్నారు రేవంత్ రెడ్డి.